బ్యాంక్కి బాగా చెడ్డ పేరు తీసుకొచ్చింది. సో మొత్తం అన్ని బ్రాంచెస్లో జాబ్ రీస్ట్రక్చరింగ్ జరుగుతోంది. ముందుగా ఈ బ్రాంచ్లో ఖాళీ అయిన రీజనల్ మేనేజర్ ఇంకా అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ పోస్టులు ఫిల్ చేయడం జరుగుతుంది. ఏజీఎం పోస్ట్ కూడా, ఎందుకంటే ఏజీఎం గారిని బెంగళూరు బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. He has his family there? Yes, sir. And he's pretty happy about it. There will also be a lot of layoffs. Iqbalji, part of the Himanshu scam. If you have to cry, get out of the room. Please take him away. Yes. Yakaruno. Layoffs. And a few promotions too. సార్, ఇప్పటి వరకు బ్యాంక్ హిస్టరీలో ఎప్పుడూ జరగలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఒక జూనియర్ లెవెల్ మేనేజ్మెంట్ ఎంప్లాయీని సీనియర్ లెవెల్ పొజిషన్ కి ప్రమోట్ చేస్తున్నా. సార్, కంగ్రాచులేషన్స్ మిస్టర్ భాస్కర్. నేను నిన్ను మగధ బ్యాంక్ కొలాబా బ్రాంచ్ ఏజీఎంగా ప్రమోట్ చేస్తున్నాను. నీ జీతం 19,500 రూపీస్ ప్లస్ ట్రావెల్ అలవెన్స్ ప్లస్ మెనీ అదర్ పర్క్స్. Is there anything else you want? ఇంకొకటి సార్. ఏంటండి, ఏమైంది? ప్రమోషన్ వచ్చింది అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా. ఆ కారు ఎవరిది? మనదే. వెయిట్, అసలు కథ ఇప్పుడే మొదలైంది. Sir, you must see this. ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయీ అకౌంట్లో 100 కోట్ల. ఎస్ సార్. అవును సార్. టు బీ ప్రిసైజ్ 100,08,253 రూపాయలు సార్. ఎస్ సార్. నేను కూడా షాక్ అయ్యాను సార్. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక రిపోర్ట్ చేస్తాను. ఉంటాను. మిస్టర్ భాస్కర్, మీరు ఏజీఎంగా ప్రమోట్ అయిన తర్వాత ఫస్ట్ 6 months ఎవ్రీ మంత్ 19,500 రూపీస్ మీ అకౌంట్లోకి క్రెడిట్ అవుతూ వచ్చింది. అది నా శాలరీ సార్. బట్ ఆ తర్వాత హ్యూజ్ అమౌంట్స్ క్రెడిట్ అవుతూ వచ్చాయి.
మీ ఈ స్టేట్మెంట్స్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? జిఎం వినోద్ బెంగళూరు బ్రాంచ్ ఆపరేషన్స్ లో బిజీగా ఉంటున్నాడు. సో అందుకని నీకు కొన్ని అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పబోతున్నాను. ఎస్పెషల్లీ హర్ష. హీఈస్ ఎ వెరీ వాల్యుబుల్ అండ్ ట్రస్టెడ్ క్లయింట్ ఆఫ్ ఆర్స్. తన వల్ల ఈ బ్యాంక్కి కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం వస్తుంది. యూ హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రా కేర్ అండ్ లుక్ ఆఫ్టర్ హిమ్. షూర్ సార్. గుడ్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. నా పేరు సూరజ్ సార్, గ్రోహై కంపెనీ నుంచి వస్తున్నాను. హర్షాబాయ్ మీకు ఇమ్మన్నారు. కటారి బ్యాంక్ బీఆర్ సార్. అసలు బిఆర్ అంటే ఏంటి సార్? బిఆర్ అంటే బ్యాంక్ రిసీట్. అదేరా, ఇప్పుడు మనలాంటి జనాలకి వ్యాపారాలకి బ్యాంకులు లోన్ ఇచ్చినట్టుగానే బ్యాంకులకు కూడా లోన్లు ఇవ్వచ్చు. 15 crores and 21 crores వర్త్ ప్లెజ్ చేస్తున్నారు సార్. దీనికి హర్ష మెహ్రాకి ఏం సంబంధం సార్? రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం బ్యాంక్ టు బ్యాంక్ డైరెక్ట్ ట్రాన్సాక్షన్ చేయడానికి లేదు. ఒక బ్రోకర్ అకౌంట్ ద్వారానే చేయాలి. ఆ బ్రోకరే మన బ్యాంకుకి హర్ష మెహ్రా. ఉదాహరణకి కటారి బ్యాంకుకి అప్పు ఇవ్వాలంటే మగధా బ్యాంక్ హర్ష మెహ్రాకి ఆ డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తే హర్ష మెహ్రా ఆ డబ్బు కటారి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. మళ్ళీ కటారి బ్యాంక్ అప్పు తీర్చేటప్పుడు ఆ డబ్బు హర్ష అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే హర్ష ఆ డబ్బు మనకు తిరిగి కట్టేస్తాడు. ఇందుకు గాను హర్ష మెహ్రాకి 0.001% కమిషన్ ముడుతుంది. ఈ బీఆర్ వ్యాలిడిటీ 2 weeks మాత్రమే. సార్. సో ఒక 2 weeksలో తిరిగి చేయాలి షూర్ సార్. విత్ ఇంట్రెస్ట్. ఓకే సార్. సార్, అప్పుడప్పుడు లేట్ అవుతుంది, మీకు తెలుసు కదా సార్. తెలుసు, కానీ ఇక మీద జరగకూడదు. థ్యాంక్ యూ. ఏంటిది? అ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ హర్షాబాయ్ టు భాబీ. భాబీ కోసం ఈ భయ్యా కొంటారులే తమ్ముడు. అలాగా సార్, ఇది క్లయింట్ మేనేజర్ రిలేషన్షిప్ కోసం. సూరజ్ మీ క్లయింట్స్ బాగున్నప్పుడు గిఫ్ట్స్ ఇస్తారు, తేడా వస్తే కంప్లైంట్స్ ఇస్తారు. 3 నెలల క్రితం గ్రౌండ్ ఫ్లోర్లో కొందరు బలయ్యారు. చచా, మేము అలా కాదు సార్ అసలు. నేను అలా కాదు. 2 weeks. సార్, థ్యాంక్ యూ సార్. నచ్చిందా? ఎందుకు ఇప్పుడు ఇది? ప్రమోషన్ వచ్చింది కదా, ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి ఇంకా నీ హోమ్ ఫుడ్స్ బిజినెస్కి పెట్టుబడి కూడా రెడీ చేయాలి. ముందు నువ్వు ఆ లోన్ అప్లికేషన్ అన్నా ఫిల్ చేయి. ప్రమోషన్ వచ్చింది కదా. సార్, లోన్ అప్లికేషన్. గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ సూరజ్, ప్లీజ్ కమ్, హ్యావ్ ఎ సీట్. రీపేమెంట్ చెక్ సార్. సెటిల్మెంట్ 2 weeks లోపల జరగాలి కదా, 4 weeks అయింది. సార్, అది కటారీ బ్యాంక్లో చిన్న డిలే ఉంది సార్. ఒక మాట చెప్పండి, టైంకి సెటిల్ చేయమని. షూర్ సార్. సార్, అది 2 బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ కావాలి సార్. హర్షాబాయ్ది ఇంకా మా గ్రోహైది. హలో లతా మ్యామ్, హర్ష మెహ్రాది ఆయన కంపెనీ గ్రోహైది లాస్ట్ 1 year స్టేట్మెంట్స్ తీసుకురండి. 2 copies. భాస్కర్, సూరజ్కి ఇవ్వండి. తీసుకోండి. థ్యాంక్ యూ. లతా మ్యామ్, ఈ చెక్స్ డిపాజిట్ చేయండి. సార్, నాకు 1 కాపీ చాలు సార్. 2 కాపీస్ ఇచ్చారు. అది మీరు 2 copies అడిగారు కదా అని. అంటే ఒక్కో అకౌంట్ది ఒక్కో కాపీ అని. పర్లేదు, అక్కడ వదిలేయండి. ఓకే సార్. ఇవి డిపాజిట్ ఓకే, చేస్తా. థ్యాంక్ యూ మ్యామ్. ఉంటాను సార్. ఓకే. నా చేతిలో ఇండియాస్ రిచెస్ట్ మ్యాన్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అకౌంట్లో మనీ చూస్తుంటే మతి పోతుంది. ఆ రోజు నేను ఆ స్టేట్మెంట్లో ఒక వింత ప్యాటర్న్ నోటీస్ చేశాను. November 12th, 1990 మగధా బ్యాంక్ నుంచి హర్ష అకౌంట్కి 10 కోట్లు ట్రాన్స్ఫర్ అయింది. సేమ్ డే గ్రోహై అకౌంట్కి హర్ష అకౌంట్ నుంచి 10 కోట్లు ట్రాన్స్ఫర్ అయింది. September 6th, 1990 మగధా బ్యాంక్ నుంచి హర్ష అకౌంట్కి 15 కోట్లు ట్రాన్స్ఫర్ అయింది. ఒక రోజు తర్వాత హర్ష అకౌంట్ నుంచి గ్రోహై అకౌంట్కి 15 కోట్లు ట్రాన్స్ఫర్ అయింది. మగధా బ్యాంక్ నుంచి హర్ష అకౌంట్కి వచ్చిన డబ్బు న్యాయంగా కటారీ బ్యాంక్కి వెళ్ళాలి. కానీ ఈ స్టేట్మెంట్లో కటారీ బ్యాంక్ పేరు కూడా లేదు. అంటే డబ్బు కటారీ బ్యాంక్కి వెళ్ళట్లేదా? ఇది క్లరికల్ ఎర్రరా, లేదా డబ్బు కటారీ బ్యాంక్కి నిజంగానే వెళ్ళట్లేదా? హిమా, సార్, అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను.
మీటింగ్స్ అన్ని రేపటికి పోస్ట్పోన్ చేయండి Okay, sir. థ్యాంక్స్. సారీ మిస్టర్ భాస్కర్, రూల్స్ అలౌ చేయవు. వాట్ యూ సేయింగ్ సార్? అప్పు ఇచ్చిన బ్యాంక్, అప్పు తీసుకున్న బ్యాంక్ని ఒక సింపుల్ స్టేట్మెంట్ అడగకూడదా? ఐ మీన్ మిస్టర్ భాస్కర్, ఇట్స్ అ లాంగ్ అండ్ స్ట్రెన్యువస్ ప్రాసెస్. మా అకౌంటెంట్ రాలేదు 1 month లాంగ్ లీవ్ లో తర్వాత బ్యాంక్ ఆడిట్ పనుల్లో